అన్న గోపాలన్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి టీడీఎస్ తరఫున విప్లవాది వందనాలను తెలియజేసుకుంటున్నాను. ఇదైతే ఇంతకుముందు కృష్ణాంకులు మాట్లాడుతూ చుండూరు దళిత నరమేధానికి ఈరోజు 40 సంవత్సరాలు, కారంచేడు దళిత నరమేధానికి ఈరోజుకి 40 సంవత్సరాలు. ఆ రోజు 8 మందిని స్వయాన ఎన్టీఆర్ గారి బియ్యంకుడు, ఆ నరమేధానికి కారణమైనటువంటి అత్యంత క్రూరుడు ఆయన. ఆ 8 మంది త్యాగం ఎంత గొప్పది అంటే అనేక గ్రామాలలో ఈ 40 సంవత్సరాలలో ఎన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అంటే త్యాగం అన్నది, ఆ 8 మంది త్యాగం ఈ రాష్ట్రంలో అనేక గ్రామాలలో దళితుల మీద జరిగినటువంటి దాడుల మీద అనేక పోరాటాలు జరిగాయి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. అంటే త్యాగం ఎంత గొప్పది, ఆ త్యాగం స్ఫూర్తి అంటే మనం ఎలాగ తీసుకుంటున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. అంటే త్యాగం అందరూ చేస్తారు, ఆ త్యాగం అత్యంత స్ఫూర్తిదాయకంగా మనం ఏ విధంగా తీసుకుంటున్నాం ఈ సమావేశాలలో నుంచి అన్నది మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పటికీ మన గ్రామాలలో, ఇప్పటికీ ఈ రాయలసీమ, ఈ అనంతపురం అనేక గ్రామాలలో ఇప్పటికీ దళిత బిడ్డల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మన ఊర్లలో మనం కూడా తలెత్తుకొని మన గేర్లలో కావచ్చు, పెళ్ళిళ్ళు, ఏమన్నా ఫంక్షన్లు అయితే ఇప్పటికీ మన గేర్లలో మనం తలెత్తుకొని ఒక ఉత్సవాన్ని తప్పెట్ల ద్వారానో లాంటి మేళాల ద్వారానో పోలేకపోతున్నాం. అంటే వాళ్ళ త్యాగం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో నాకైతే అర్థం కాని విషయం. మొన్నటికి మొన్న మీరు సత్యసాయి జిల్లాలో చూసే ఉంటారు, ఒక చిన్న పాప, ఒక 14 సంవత్సరాల పాప, 17 మంది, ఫస్ట్ 14 మంది, తర్వాత 17 మంది 1.5 సంవత్సరంగా శారీరకంగా మానసికంగా వాడుకొని ఆ పాపని చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారి మీద కావచ్చు, సిఐ గారి మీద కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంతో గర్వంగా ఎన్నో సంవత్సరాలుగా మేము పరిపాలన సాగిస్తున్నామన్నటువంటి ఒక ఆడ ఎమ్మెల్యే అదే నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యానికి ఎటువంటి కారణాలు తీసుకోకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ రాజకీయంగా వాళ్ళు ఏంటిదంటే ఇటుపక్క మాట్లాడితే ఎస్సీలు దూరం అవుతారనో, లేదంటే ఇటుపక్క మాట్లాడితే ఇంకొక వర్గం దూరం అవుతుందనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలు జరుగుతున్నా కానీ రాజకీయ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోకపోలేదు. అంటే ఎస్సీల మీద, ఎస్టీల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నా రాజకీయాల్లో ఉంటూ రాజకీయ వ్యవస్థను నడుపుతున్న పెత్తందారి వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇద్దరి మధ్య కొట్లాట్లు పెట్టి వాళ్ళ పదవిని వాళ్ళు అనుభవిస్తూ ఈ రోజుకి వాటిని అరికట్టకపోవడం నిజంగా బాధాకరం. మొన్నటికి మొన్న తిరుపతిలో కూడా ఒక అబ్బాయి మీద, ఒక 21 సంవత్సరాల అబ్బాయి మీద, బీటెక్ చదువుతా ఉన్నాడు, ఆ అబ్బాయి మీద కూడా ఇలాగే ఒక 10 మంది పెత్తందారుల పిల్లలు, అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ పిల్లలు, ఆ అబ్బాయి ఏదో అన్నాడనేసి నువ్వు తక్కువ కులం వాడివనేసి ఆ అబ్బాయిని ఒక వారం రోజులు కిడ్నాప్ చేసి నోట్లో బట్ట పెట్టి ఉచ్చ కూడా ఆ పిల్లల మీద పోసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి ఇవన్నీ గురి చేస్తే ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్లోకి పోయి నా మీద ఇలా జరిగిందయ్యా, మీరు కేసు ఫైల్ చేయండి అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ మీద మేము ఎలాంటి చర్యలు తీసుకోలేము, పైగా ఉన్నత క్యాస్ట్ వాళ్ళు అని చెప్పి ఆ కేసు కూడా నమోదు చేయలేనటువంటి పరిస్థితి. జేమ్స్ అనే ఒక విద్యార్థి మొన్నటికి మొన్న ఎస్టీ అమ్మాయి అనంతపూర్లో
ఒక అబ్బాయి రేప్ చేస్తే వాళ్ళ మీద కూడా అంటే మహిళా కమిషనరు అనంతపురానికి రావడం జరిగింది. మేమందరం కూడా అడ్డం పడడం జరిగింది. అంటే మహిళల మీద, ఎస్సీ ఎస్టీ అమ్మాయిల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ఏం మాట్లాడుకోకుండా ఆడున్నటువంటి పోలీస్ వాళ్ళతో మమ్మల్ని పక్కకి నెట్టివేయనటువంటి పరిస్థితి. అంటే ఈ సమాజంలో ఎప్పటికీ తరతరాల నుంచి ఉన్నత వర్గాల వాళ్ళు తక్కువ వర్గాల వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళని ప్రశ్నిస్తే ఏమవుతుందో అనే దౌర్భాగ్య స్థితిలోని ఇప్పటికీ మనం బతుకుతా ఉన్నాం. అంటే రాజుల కాలం నుంచి దాని తర్వాత రాజ్యాంగం వచ్చిన రాజ్యాంగం తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ 5G 4G సెల్లులు వాడే కాలంలో కూడా మనం ఒక ఉన్నత స్థాయి వర్గాల వాళ్ళని ప్రశ్నించలేకపోతున్నాం. అంటే ఎంత చదువుకున్నా, MBA చదువుకున్నా, MCA చదువుకున్నా, లేదంటే పెద్ద పెద్ద IASలు IPSలమైనా కానీ ఇప్పటికీ మన గ్రామాలలో కుల వ్యవస్థ అలాగే ఉంది. ఇది ఖచ్చితంగా అంటే మనం అందరం తెలుసుకోవాలి. మీరు నమ్ముతారో నమ్మరో అనేక గ్రామాలలో ఇప్పటికీ ఎస్సీలకి ఎస్టీలకి చనిపోతే పూడ్చుకోవడానికి శ్మశానాలు కూడా లేవు. చాలా ఊర్లలో దగ్గర అనంతపురం జిల్లాలో 64 ఉమ్మడి అనంతపురం జిల్లాలో 64 మండలాలు ఉంటే 64 మండలాలలో ఒక్కొక్క మండలానికి 10 గ్రామాలు వస్తే దగ్గర 600 గ్రామాలు. 600 గ్రామాలలో 500 గ్రామాలకు పైగా ఇప్పటికీ మనము చావును కూడా గౌరవంగా మన తల్లులు మన తండ్రులు చనిపోతే గౌరవంగా పూడ్చుకోలేకపోతున్నాం. అంటే ఏం మారిందో ఎక్కడ మారిందో నాకైతే తెలియడం లేదు. అంటే వందల మంది వేల మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఒక తరిమిల నాగిరెడ్డి గారు కావచ్చు, ఈ చంద్ర పుల్లారెడ్డి గారు కావచ్చు. అంటే వీళ్ళందరూ దళితుల కోసం పోరాడి దళితులను ఐక్యం చేసి ఎన్ని పోరాటాలు చేసినా ఇప్పటికీ మన మీద అణగారిన వర్గాల మీద ఉన్నత వర్గాల వాళ్ళు దాడులు చేస్తూనే ఉన్నారు. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు మాత్రం పదవులు చేపడతానే ఉన్నారు. ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నా మనం మాత్రం మారడం లేదు. అదే దానికోసమే ఇలాంటి సభల ద్వారా చైతన్య పరచాల్సిన అవసరమే కాదు, మీరు కూడా చైతన్యపడాలి. అంటే ఎందుకు ఈ సభలు నిర్వహిస్తాం? ఎంతోమంది త్యాగ స్ఫూర్తితో మనమందరం ఇక్కడుండి త్యాగాలు స్మరించుకుంటూ, వందల మంది త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు అవన్నీ నేర్చుకొని మన గ్రామాల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. మొన్న ఎస్సీ ఎస్టీల మధ్య, ముఖ్యంగా ఎస్సీల మధ్య, మాదిగల మధ్య అనేక కుట్రలు కూడా జరిగాయి. అంటే మాదిగలకి తక్కువ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని మాలలు తక్కువ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని మాలలు అనేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు కూడా పుట్టాయి. అది మళ్ళీ ఈ మధ్యన అది అమలైంది. దాని తర్వాత మళ్ళీ సర్దుమణిగింది. అంటే రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి కొంతమంది కుట్రదారులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళు రకరకాల వాళ్ళ పదవి చాతురులు అవ్వడానికి ఈ ఎస్సీ ఎస్టీలను అడ్డం పెట్టుకొని వాళ్ళ మధ్య ఐక్యతని ఏదైతే గొడవలు పెట్టి వాళ్ళ పదవులు అనుభవిస్తూ ఈరోజు వాళ్ళు శారీరకంగా పైశాచికంగా వాళ్ళు నవ్వుతూ అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇదే అర్థం చేసుకోవాలి. అంటే మన గ్రామాల్లో ఇన్ని రకాలుగా మనం కోల్పోతున్నా మనం గొంతెత్తి MRO ఆఫీసుల దగ్గర రకరకాలుగా ధర్నాలు ఇవన్నీ చేస్తూ ఉన్నా ఏ కలెక్టర్ కానీ ఏ RTO కానీ ఎవ్వరే కానీ మనకి చావుకు తగిన గౌరవం ఇవ్వకపోగా పుట్టుకు కూడా గౌరవం ఇవ్వడం. మీరు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎస్సీ ఎస్టీలే కదా మన ప్రజా హాస్పిటల్లో ఉండేది. ఎన్ని రకాలుగా అందులో వైద్యం అంది అందక ఎంతమంది చనిపోతున్నారో, ఎంతమంది సరిగా రోగం నయం కాక వేరే హాస్పిటల్కి వెళ్ళి సంపాదించుకున్న 10 సంవత్సరాలుగా కూడబెట్టుకున్నటువంటి డబ్బు ఒక్కసారిగా కార్పొరేట్ హాస్పిటల్కి ఇచ్చి ఆ అమ్మాయి చనిపోతే ఆ శవాన్ని కూడా బయటకు ఇవ్వనటువంటి పరిస్థితి చాలాసార్లు మనం చూస్తాం. అదే వాటిని మనం ప్రశ్నించి అట్లు మనం తయారు కావాలి, మన పిల్లల్ని కూడా తయారు కావాలి. ఏంటిదంటే పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం మనకు ఆనందమే, మన ఇంట్లో భగత్ సింగ్ పుడితే మనకి సరిపోదు. మన ఇంట్లో వాడు ప్రశ్నిస్తే, మన గ్రామంలో ఎవరన్నా ప్రశ్నిస్తే గినా ఎందుకురా ప్రశ్నిస్తున్నావు, వాళ్ళ రెడ్డీసు అని మనమే నేర్పిస్తున్నాం మన పిల్లలు. చాలా గ్రామాల్లో అదే జరుగుతూ ఉంది. అంతెందుకు చదువుకునే పిల్లలు ఇప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టల్స్లలో అనేక మంది విద్యార్థులు ఈ రోజుకి ఉన్నారు.
బీసీ పిల్లలు ఒక పక్క ఉంటే హాస్టల్ ఒకటే ఉండొచ్చు, బీసీ పిల్లలు ఒక పక్క ఉంటే ఎస్సీ పిల్లలు ఒక పక్క. బీసీ పిల్లలు ఏదైనా చేస్తే కానీ ఎస్సీ పిల్లలు అనకూడదు, అంటే వాళ్ళందరూ ఏకమై ఈ అబ్బాయి మీద దాడి చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కూడా వాళ్ళకే సపోర్ట్. హాస్టల్స్లలో చదువులలో ఇన్ని రకాలుగా దాడులు చేస్తూ ఉన్నా, మన పిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నా మనం ఏం అనలేకపోతా ఉన్నాం. మనం ఏం అనలేము. అంటే ఇంతమంది త్యాగం చేసిన వాళ్ళ పల్లకీల మీద మనం ఈరోజు కూర్చొని అంతో ఇంతో స్వేచ్ఛని స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. మనము ఏమీ ప్రశ్నించలేకపోతున్నాం. అదే మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. మన బిడ్డలు కూడా ఆయన నేర్పించాలి. రాజ్యాంగబద్ధంగా ఏవైతే మనకు రావాలో, రాజ్యాంగబద్ధంగా మనం ఏవైతే అనుభవించాలనుకుంటున్నామో, మనకు కావాల్సింది గౌరవం మాత్రమే. ఎస్సీ అయినా కానీ ఒక రెడ్డి హోదాలో, ఒక కమ్మ హోదాలో ఏ విధంగా గౌరవించబడుతున్నాడు ఈ సమాజంలో, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వల్ల అదే విధంగా గౌరవించబడాలనే కదా మనం అందరం ఇప్పుడున్నాం. రెడ్డిస్ ఏ విధంగా చనిపోతే వాళ్ళకి ఏ విధంగా గౌరవం ఉంటుందో మనకు కూడా అదే గౌరవం ఇవ్వాలి. ఒక పిల్లోడు, రెడ్డిస్ పిల్లోడు, ఒక కమ్మ పిల్లోడు ఏ విధంగా చదువుకుంటాడో వాళ్ళకి ఏ విధంగా గౌరవిస్తారో మనకు కూడా అదే గౌరవం కావాలనే కదా మనము తాపాత్రయపడ. తరతరాల ఈ రోజు నుంచి కాదు, తరతరాల నుంచి మనం ఇదే కోరుకుంటా ఉన్నాం. మనకు కావాల్సింది గౌరవం. కానీ ఆ గౌరవం అనేది ఈరోజు లేదు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఎంతోమంది త్యాగాలు చేసిన దళితులు కావచ్చు, ఉన్నత వర్గాల దళితుల కోసం ఉన్నత వర్గాలు చేసిన ఈరోజు కూడా ఆ గౌరవము మన పల్లెటూళ్ళలో లేదు. మొన్నటికి మొన్న ఏదో గ్రామంలో ఆ పీర్ల సావిటి దగ్గర అక్కడ ఒక ఎస్సీ కుర్రోడు దాని దగ్గర దాన్ని చేస్తూ ఉంటారు కదా మామూలుగా డ్యాన్స్, ఆ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడని మిగతా వాళ్ళందరూ దాడులు చేస్తారు. అది 2 రోజుల తర్వాత ఎవరో కొంతమంది దళితులు పోయాడా ఆ ఎస్ఐలు ప్రశ్నిస్తే నిన్నటి రోజు కేసు ఫైల్ చేశాడు 22 మంది మీద. అంటే ఒక ఎస్సీ పిల్లల్ని మీరు ఆపుతారా అని. అంటే ఇన్ని రకాలుగా ఇప్పటికీ ఈ టెక్నాలజీ కాలంలో కూడా ఇన్ని రకాల దాడులు జరుగుతూ ఉన్నా, ఇన్ని రకాల పార్టీలు ఉన్నా, కమ్యూనిస్టు పార్టీలు, దళిత సంఘాలు ఇన్ని రకాలుగా ఉన్నా దాడులు ఆగడం లేదు, జరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే గ్రామాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ప్రశ్నించడం లేదు. ఇక్కడ సభల్లో వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు, అందరూ చేస్తారు, కానీ మన గ్రామంలో మనకేం కావాలా అని మనము ప్రశ్నించడం లేదు. అంటే మా గ్రామంలో మాకు గౌరవం కావాలా, మేము గుళ్ళో పోవాలా, లేదంటే మాకు నీళ్లు కావాలా, లేదంటే మాకు మా తండ్రులు మా తల్లులు ఎవరైనా చనిపోతే పూడ్చుకోవడానికి మాకు స్థలం కావాలా, ఇవన్నీ ప్రశ్నించడం లేదు. అక్కడికి వెళ్తే గిన మా మీద మమ్మల్ని ఏమన్నా అంటారేమో అని, లేదంటే గిన మమ్మల్ని ఏమన్నా ఆ గ్రామం నుంచి వెలివేస్తారేమో అని, లేదంటే గిన ఆ గ్రామంలో మమ్మల్ని అందరినీ ఒకవైపు చూస్తారేమో అని. అంటే ఈ రకమైనటువంటి ధోరణితో ఎస్సీ ఎస్టీల వాళ్ళు ఇప్పటికీ అలాగే అంటరాని వాళ్ళుగానే బతుకుతూ ఉన్నారు. ముఖ్యంగా అనేక గ్రామాల్లో స్కూళ్ళు కూడా తీసేశారు. మీ కాలంలో ఉన్నటువంటి స్కూళ్ళు ఇప్పుడు లేవు. చాలా గ్రామాల్లో మీరు వెళ్ళండి, ఒక విలీనం పేరుతో వేరే స్కూళ్ళకి మెర్జి చేయడం, ఇక్కడి నుంచి అక్కడికి పోలేక పిల్లలు, మనల పోటీ పిల్లలు అనేక మంది స్కూళ్ళు మానేసి పండ్లకు పోతున్నటువంటి పరిస్థితి. లేదంటే ఒక కార్పొరేట్ స్కూల్లోనో ప్రైవేట్ స్కూల్లోనో చేరిస్తే ఫీజులు కట్టలేక విపరీతంగా బాధపడి మాకు ఫోన్లు చేస్తున్నటువంటి పరిస్థితి. జూనియర్ కళాశాలల్లో కూడా అదే పరిస్థితి, సాంఘిక సంక్షేమ హాస్టల్స్లలో అదే పరిస్థితి, గురుకుల పాఠశాలల్లో అదే పరిస్థితి, యూనివర్సిటీలలో అదే పరిస్థితి. అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కుల వివక్షను ఎదుర్కొంటూ అంటరాని వాళ్ళగా మనము అగౌరవపడుతూ చివరికి మనం చనిపోయే చావు కూడా గౌరవం లేకుండా ఉంది. నిజంగా మనం అందరం సిగ్గుపడాలి. ఇలాంటి సభలు అందుకోసమే. అంటే వీళ్ళ త్యాగం ద్వారా మనకు కావాల్సినటువంటి వాటిని ఏ విధంగా తెచ్చుకోవాలి, మన హక్కుగా రావాల్సిన, మన బిడ్డలకు హక్కుగా, రాజ్యాంగ హక్కుగా రావాల్సిన వాటిని ఏ విధంగా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని తెలుసుకొని మన కోసం మనం పోరాడాలి. మన గౌరవం కోసం పోరాడడానికే కారంచేడు సంఘటన, కారంచేడు త్యాగం ఒక స్ఫూర్తిమంతంగా మనందరి మనసుల్లో మెదగాలి. మన గ్రామాల్లో మన తండ్రులు మన తల్లులు చనిపోతే పూడ్చుకోవడానికి స్థలాలు కావాలా, మన బిడ్డలు ఏవైతే కోల్పోయినారో వాటన్నిటిని రాజ్యాంగబద్ధంగా
అందరి అగ్రకులాల పిల్లలు ఏ విధంగా గౌరవింపబడుతున్నారో ఆ విధంగా మన బిడ్డలు కూడా గౌరవించేపడంగా మనం తయారు చేయాలి మన పిల్లలు. అప్పుడే ఇలాంటి సభలకి ఇలాంటి వాటికి మీరు అంతో ఇంతో గౌరవించిన వాళ్ళు అవుతారనేది నా ఉద్దేశం. ఏదేమైనా మనమందరం సమానమే, సమానంగానే పుడతాం, సమానంగానే చనిపోతాం. ఎవ్వరు ఓసీ పిల్లలు 11 నెలలకు పుట్టరు, ఎస్సీ పిల్లలు 8 నెలలకు పుట్టరు. అందరూ పుట్టే 9 నెలలకి, అందరూ పుట్టే తల్లి గర్భాన్ని. ఏ దేశంలో అయినా, అమెరికా దగ్గర నుంచి అనంతపురం వరకు ఏ దేశంలో అయినా తల్లి గర్భానే పుట్టాలా, 9 నెలలకే పుట్టాలా. 11 నెలలకి 12 నెలలకి ఎవరు పుట్టరు. రెడ్డిస్ అన్నంత మాత్రం 12 నెలలకు పుట్టరు, బీసీలు అన్నంత మాత్రం, ఎస్సీలు అన్నంత మాత్రం 8 నెలలకు పుట్టరు. అందరూ పుట్టేది 9 నెలలకి, అందరూ పుట్టేది ఆడదాని కడుపుకి. మొగోడు కడుపుకి ఎవరు పుట్టరు. రెడ్డిస్ పుట్టరు, బ్రాహ్మణ్స్ పుట్టరు. అంటే దేవుని కడుపుకి ఏమైనా బ్రాహ్మణ్స్ పుడతారేమో నాకైతే తెలియదు, కానీ నేను చూసినంత వరకు అందరూ ఆడపిల్ల కడుపుకే పుట్టాలా, అందరూ 9 నెలలకే పుట్టాలి. ఇది మనకి తెలిసినటువంటి నగ్న సత్యం. అంటే పుట్టుకలో సమానం ఉన్నప్పుడు చావులో ఎందుకు సమానం లేదు? మనము నడిచే దానిలో ఎందుకు సమానం లేదు? ఇప్పటికీ తరతరాలుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కారం చేడు కావచ్చు, చుండూరు కావచ్చు, అనేక దళిత మారణ హోమాలు జరిగిన దళితుల్లో ఐక్యత లోపించడం వల్ల ఇప్పటికీ గౌరవించబడలేకపోతున్నారు అనేక గ్రామాల్లో. ఇప్పటికీ ఎక్కడైనా సరే మీరు తీసుకోండి, ఏ పండగ చేసినా, ఏ పబ్బం చేసినా దళితులు ఒక పక్క ఉంటారు, వీళ్ళందరూ ఒక పక్క ఉంటారు. వాళ్ళు వచ్చి ఎగిరితే వీళ్ళు ఎగరరు, వాళ్ళు ఎగిరితే కానీ అప్పటికప్పుడు గొడవలు పడతారు. దాన్ని రాజకీయ నాయకుల దగ్గర పోతారు, మీరు తక్కువ మీరు ఎక్కువ అనే దూరంతో మాట్లాడతారు. ఇవే జరుగుతూనే ఉన్నాయి తరతరాలుగా. నేను 20 సంవత్సరాల నుంచి నాకు బుద్ధి వచ్చినప్పుడు నేను చూస్తాను, ప్రతి గ్రామంలోనూ ఇదే, ప్రతి డైలీ పేపర్లు చూస్తూ ఉన్నాం, ప్రతి చోట ఇదే. ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకి రేపులు చేస్తే ఒక రకమైన శిక్ష, ఓసీ అమ్మాయికి రేపులు చేస్తే ఒక రకమైన శిక్ష. హైదరాబాద్లో ఒక అమ్మాయిని రేపు చేస్తారు 4, మరుసటి రోజు వారం తిరగకుండానే ఎన్కౌంటర్ చేస్తారు. అదేవిధంగా రాయలసీమలో ఎస్సీ ఎస్టీ పిల్లల మీద ఎంతోమంది రేపులు చేస్తే వాళ్ళు ఎంతమందిని ఎన్కౌంటర్ చేశారు. అంటే మన ఇంటి ఆడబిడ్డలు కాదు, వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు మాత్రం ఆడబిడ్డలు. ఇది మనం ప్రశ్నించలేకపోతున్నాం, ఇది మనం అడగలేకపోతున్నాం. నిజానికి ఇవే మన బిడ్డలకు నేర్పించాలి. ఇవే మనము తెలుసుకొని మన గ్రామాల్లో మనం ఏ విధంగా అణచివేయబడుతున్నామో వాటికి ఫలితంగా మనం పోరాడాలి. అప్పుడే మనము ఇలాంటి వాళ్ళని స్మరించుకుంటూ ఇలాంటి ప్రాణత్యాగానికి ఒక విలువ ఉంటుందనేది నా ఉద్దేశం. ఏదేమైనా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. వీరేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కళాకారులు పాట పాడే అవకాశం ఉంటే రావచ్చు.